ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాఫీ ఎవరికే? విహారీ బాబు గారికమ్మా. ఓహో, నీకు ఎన్నిసార్లు చెప్పానే నా బావకి ఏమైనా కావాలి అంటే నేనే చూసుకుంటాను, నేనే చేసి పెడతాను అని. ఇంకొకసారి నా బావ జోలికి వెళ్ళటానికి వీల్లేదు. నా బావ కంటికి కనిపించినా నేను ఒప్పుకోను. అర్థమైందా? ఇటువు. హాయ్ బావా. హలో శాస్త్ర. కాఫీ నువ్వు తీసుకొచ్చావేంటి? ఏ నేను తీసుకురాకూడదా ఏంటి? అలా అని కాదు, నీకు శ్రమ ఎందుకని. నా బావ కోసం నాకు శ్రమనా? నా బావ కోసం నేను ఏదైనా చేయలేనా ఏంటి? అయ్యో, ఇప్పుడు ఈ అక్షంతలు ఆయనతో ఎలా వేయించుకోవాలి? తీసుకో బావా. థ్యాంక్ యూ. హలో ఆంటీ. ఏంటి అమ్మ ఫోన్ కలవట్లేదా? సరే, కింద రూమ్లో ఉన్నట్టుంది, నేను వెళ్ళి ఫోన్ ఇస్తాను. బావా, అమ్మకి ఫోన్ ఇచ్చేసేస్తాను. అమ్మా, అమ్మా. అమ్మయ్యా, విహారీ గారు. ఏంటి కనక మహాలక్ష్మి? ఈరోజు పూజ పూర్తి చేసుకున్నాను. మీరు అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారని. లక్ష్మి ప్లీజ్, ఈ పూజలు పునస్కారాలు వదిలేమని నీకు చెప్పానా లేదా? అరే, పూజల పేరుతో పస్తులుంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నేను చెప్పానా? విహారీ గారు, ఇంకెన్నో రోజులు లేదండి. ఈ పూజ పూర్తయిపోయాక మీరు చెప్పినట్టే వింటాను. అప్పటిదాకా ఈ అక్షంతలు తీసుకుని నన్ను దీవించండి. కనక మహాలక్ష్మి, అది కాదు కనక మహాలక్ష్మి. ప్లీజ్ విహారీ గారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి. ప్లీజ్, కాదనకండి. లక్ష్మి, లక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి, లక్ష్మి, 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 కనక మహాలక్ష్మి, ఆర్ యు ఓకే? లక్ష్మి, లక్ష్మి, నిన్నే. లక్ష్మి, బావా, ఏమైంది బావా? కప్పెలా పగిలిపోయింది? అది చెయ్యి జారి పోయింది. అంత ఆదుమర్పుగా ఎలా ఉన్నావు బావ నువ్వు? ఏదో అనుకోకుండా జరిగిపోయింది. సరే,
కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు. అయ్యో, అక్షంతలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. నువ్వు పక్కకు జరుగు, నేను క్లీన్ చేస్తాను. పని వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే నీ కాళ్ళకి గుచ్చుకుంటాయి. మళ్ళీ మళ్ళీ నేనే బాధపడాలి. నువ్వు ఇలా పక్కకు జరుగు. ఉం? స్వామి, నువ్వే ఆయనతో నా మీద అక్షంతలు వేయించాలి. బావా, అటు ఇటు కదలకు. అలా దూరంగా వెళ్ళి నుంచో. హా. ఈ అక్షంతలు తీసుకుని నన్ను దీవించండి. పెద్దనాన్న, టీ తీసుకో. ఈ టైంలో టీ ఏంటే? నీకు కూడా పెట్టాను బామ్మ, నువ్వు కూడా తీసుకో. ఆ, పెద్దనాన్న రాత్రి పగలు నిద్ర లేకుండా కష్టపడి చీరలు నేస్తున్నాడు కదా, మరి అప్పుడప్పుడు టీయో కాఫీయో లేకపోతే ఎలా? ఆదికేశవా, ఆ చీరలు చూశాన్రా. ఎవరికోసం నేస్తున్నావో గాని చాలా బాగున్నాయిరా. హైదరాబాదులో ఒక పెద్దింటోళ్ళ పెళ్లి కోసం పెద్దమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.